తెలంగాణ రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులపై ప్రభుత్వం అయితే రెండవ విడతకంత సిద్ధమైతే చేసింది. ఇక్కడ సర్వం సిద్ధమైనట్లే తెలుస్తుంది. రైతులకు అమౌంట్ పడుడే ఆలస్యం అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక తేదీ అయితే ప్రకటించారు. ఈ రెండవ విడతకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతు భరోసాపై కానివ్వచ్చు, రైతుల రుణమాఫీలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించిందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అన్నారు. బ్యాంకులు పంపిన వివరాల మేరకు అందరికీ రుణమాఫీ చేశామని అయితే చెప్పారు. ఇక 9 రోజులలో మేము 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను జమ చేశామని అయితే అన్నారు. 2 పంటల కాగాలలోనే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. మన తుమ్మల నాగేశ్వరరావు గారు యాసంగి పంట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రెండవ విడతకైతే తేదీ అయితే ఖరారు చేసినట్లయితే తెలుస్తుంది. మనకు ఈ 2-3 రోజులలో యాసంగి పంట రెండవ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీ అయితే ప్రకటించారు. ఇక్కడ 2,000 పైగా కోట్ల నిధులను విడుదల చేసేందుకు 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుంది. సో రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఒకసారి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసా విషయంలో 9,000 కోట్ల రూపాయలను ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దాదాపు ఒకటో విడతలో ఇక్కడ మనకు దాదాపు అయితే 3,000 కోట్లు అయితే నిధులు విడుదల చేశారు అన్నమాట. సో ఇప్పుడు 2,000 పైగా కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే మిగతా 3వ విడత చూసుకున్నట్టయితే ఈ నెల చివరి తేదీలోపు లేదా ఇప్పుడు మనకు వచ్చే చూసుకున్నట్టయితే ఇప్పుడు మే నెలలో చూసుకున్నట్టయితే మొదటి వారంలోనైతే 3వ విడత నిధులను విడుదల చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు రైతుకు రావాల్సిన మొత్తం చూసుకున్నట్టయితే రెండవ విడతలో సంబంధించి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా లబ్ధి పొందనున్నారన్నమాట. సో రైతులందరికీ కూడా మరి అమౌంట్ ఇప్పుడు మీ అందరికైతే ఒక అనుమానాలు కానివ్వచ్చు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే పడ్డవారికి అందరికీ కూడా అంటే మొదట విడత 6,000 రూపాయలు పడ్డవారికి అందరికీ కూడా ఇప్పుడు అమౌంట్ అయితే పడవు అన్నమాట. సో ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ అమౌంట్ అయితే క్లియర్ అయితే కానుందన్నమాట. రైతుకు రావాల్సిన మొత్తం 5 ఎకరాలకు ఇప్పుడు సపోజ్ చూసుకున్నట్టయితే మనకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్లస్ 2 ఎకరాలు 12,000 రూపాయలు ప్లస్ 3 ఎకరాలు చూసుకున్నట్టయితే 18,000 రూపాయలు అయితే తొలి విడత రైతు భరోసా నిధులను వచ్చేసి కూడా ప్రభుత్వం అయితే మొన్న 1వ విడతలో అయితే జమ చేసిన సంగతి తెలిసిందే. సో రెండవ విడత కోసం నిధులు సమకరిస్తుంది. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే నిధుల జమ ముహూర్తం అయితే ఖరారు చేసింది. అయితే రెండవ విడతలో ఎవరికి నిధులు జమ కానున్నాయి అనే దానిపై అయితే ఇంకా స్పష్టత అయితే వస్తుందన్నమాట. సో అదేవిధంగా ఈ నెలల్లోనే ఇప్పుడు 3వ విడత నిధులను కూడా పూర్తి జమ చేసేందుకైతే ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందన్నమాట. సో ఈ యొక్క ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు భరోసా విషయంలో ఒకటేసారి అయితే నిధులు విడుదల చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సిద్దిపేట నర్మెంట్లోనే అయితే చేసి కూడా నిధులు విడుదల చేశారు. అవి 1వ విడత అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతులు అయితే పూర్తిగా నమ్మడం లేదన్నమాట. ఏది రైతు భరోసా ఇప్పుడు 2వ విడత వస్తుంది అంటే నమ్మడం లేదన్నమాట. సో గవే మాకు 6,000 రూపాయలు ఇచ్చిర్రు గాడికే కొట్టేస్తారని అయితే ఇట్లా అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మొత్తం 3 విడతలుగా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అనేవి ఆర్బీఐకి అయితే మేము ముందే చెల్లించామని అయితే చెప్పారు అన్నమాట. సో రైతు భరోసా ఇక్కడ 2వ విడత ప్రభుత్వం అయితే నిధులు జమ చేస్తుంది. సో ఇప్పటికే మొదటి దఫా నిధులను అయితే రైతుల ఖాతాలో జమ చేసినప్పటికీ 2వ విడత కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. సో యాసంగి పంట చేతికి వచ్చే సమయం దగ్గర పడింది. సో అయినా ఈ 5 యాసంగి సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకైతే ఇప్పుడు మనకు మొన్న 23 రైతుల ఖాతాలోకి అయితే 1 ఎకరం లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా సొమ్మును వేసిందన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 నెల ఇప్పుడు 2వ విడత అన్నమాట. చూసుకున్నట్టయితే 2వ దఫాలో కానివ్వచ్చు 3 దఫాలుగా ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో రైతన్నలకైతే 2-3 రోజులలో చూసుకున్నట్టయితే 2వ విడతకు సంబంధించి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నట్లు తెలుస్తుందన్నమాట.